నమస్తే. ఒకేసారి 4 ప్రదేశాలు హరిద్వార్ గంగా హారతితో మొదలై కొండ కోణంలో తిరిగే యాత్ర, గంగోత్రి యమునోత్రి వంటి పుణ్య నదుల దర్శనంతో పరవశించే యాత్ర. ఈ పాటికే మీకు అర్థమైంది కదా, ఎస్, చార్ధామ్ యాత్ర. ఈ యాత్ర యొక్క ప్రత్యేకత ఏంటో ఫస్ట్ ఏవీ రూపంలో చూద్దాం. అద్వైత పరిమళాలు, జీవనదుల జన్మస్థలాలు, త్రినేత్రుని నిజస్థానాలు ఇవి చాలవా? వేద నిలయమైన భారతదేశ ఆధ్యాత్మిక కీర్తికి ఆనవాళ్లుగా సంకల్పం ఎంత బలంగా ఉన్నా అనుకోగానే వెళ్లలేని దివ్య స్థలాలవి. ముందుగానే సిద్ధమవ్వాలి. ఎప్పుడెప్పుడు ఆ శంకరుడు కరుణిస్తాడా అని ఎదురుచూడాలి. అలాంటి అద్భుతమైన మనోల్లాసం చార్ధామ్ యాత్ర. గంగా హారతికి నమస్కరించుకుని ప్రయాణం మొదలెడితే నడిచే ప్రతి అడుగు పరవశమే. యమునోత్రి దగ్గరకు వాహనం వెళ్లకపోయినా మనసు వేగంగా పయనిస్తుంది. అలసట లేకుండా ప్రయాణం చేసి శివనామ స్మరణ చేసుకుంటారు. గంగోత్రి దర్శనంతో చంచల మనస్సుకు ఉల్లాసమిస్తారు. ఆ దర్శనాలతో నిలువెల్లా శివతత్వంతో కేదారనాథేశ్వరుడి ముందు సర్వస్వ శరణాగతి చేసి పావనమైన ఆలోచనలతో బదరీనాథుడి ముందు మోకరిల్లుతారు. ఆ యాత్ర చేస్తే చాలు, అలలకు చెదిరిపోయిన మనస్సు కమలాలు నిండిన పుష్కరిణిలా ప్రశాంతంగా మారుతుంది. చార్ధామ్ యాత్ర ప్రతి ఒక్కరికి బాకీ తీర్చుకోవలసిన ప్రయాణమనే చెప్పాలి. రమణ గారు, నిజంగా ఏవి చూస్తుంటే ఇప్పుడే అక్కడికి వెళ్ళి వాలిపోవాలన్నంత అందంగా ఉంది ఆ ప్రదేశం. ఎక్కడ చూసినా కూడా ఒక భక్తి పారవస్యం కనిపిస్తోంది. ఏవీలో ఒక అందమైన ప్రకృతి, కింద అలకనంద నది, చుట్టూ పర్వతాలు, అందరూ కూడా వెళ్ళగలిగే యాత్ర అంటారా ఇది? అంటే చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు. భారతీయ హైందవ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా తన జీవితకాలంలో భగవంతుడు నిజంగా అవకాశం ఇస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికతతో పాటు హైందవ జీవితంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రదేశాలను దర్శించాం అన్నటువంటి అనుభూతితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాల యొక్క అందాలు, భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యనదుల యొక్క జన్మస్థానాలు, వాటన్నిటినీ కూడా చూసి తెలుసుకొని రావాలి అంటే మాత్రం తప్పనిసరిగా చార్ధామ్ యాత్రకు వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే మనం చూడండి, చార్ధామ్ యాత్ర ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో, ఏ రాష్ట్రంలో అయితే కొనసాగుతూ ఉందో, ఆ రాష్ట్రం, ఆ భూభాగం మొత్తాన్ని కూడా సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే దైవభూమి, దేవతలు సంచరించేటువంటి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఈ పేరు లేదు. కేవలం ఒక చార్ధామ్ ఆలయాలు కలిగి ఉన్నటువంటి ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మాత్రమే దైవభూమిగా పిలుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నమ్మకం ఏంటి అంటే 6 నెలల కాలం పాటు ఏ 4 ప్రధానమైనటువంటి ఆలయాలు ఉన్నాయో ఈ 4 ఆలయాలు, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, 4 ఆలయాలను కలిపి ఒక్కసారి దర్శించుకొని రావడాన్ని మనము చార్ధామ్ యాత్రగా వాడుక భాషలో ఏ విధంగా అయితే చెప్పుకుంటూ ఉన్నామో, ఈ 4 ఆలయాలను కూడా స్థానిక ప్రజలు ఎలా విశ్వసిస్తూ ఉంటారు అంటే 6 నెలల కాలం పాటు అక్కడికి మంచు చేత కప్పబడి ఉంటాయి కాబట్టి ఎవరు కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ 6 నెలల కాలం పాటు దేవతల చేత పూజింపబడేటువంటి ప్రాంతాలుగా భావిస్తూ ఉంటారు. మిగిలిన 6 నెలలు భక్తులకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మిగిలిన 6 నెలల కాలంలో భక్తులు అందరూ కూడా వెళ్ళడానికి, దర్శింప చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు. ఇంతటి క్షేత్రాలు కాబట్టి ఎప్పటి నుంచో ఇటీవల కాలంలో గత 10-15 సంవత్సరాలుగా చార్ధామ్ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పేసి రోడ్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయిన తర్వాత వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య బాగా పెరిగిపోయింది. కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచే ఎలాంటి మార్గం లేకపోయినా నడక మార్గం ద్వారా కూడా వెళ్ళి కొన్ని వందల రోజులు ప్రయాణం చేసి చార్ధామ్ యాత్ర దర్శించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతటి దివ్యమైనటువంటి ప్రదేశాలు యమునోత్రి కానివ్వండి, గంగోత్రి కానివ్వండి, ఈ రెండు కూడా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పుణ్యనదులుగా భావిస్తూ ఉంటారు. ఒక్కసారి గంగానదిలో స్నానం ఆచరిస్తే చాలు చేసినటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అన్నటువంటి ఒక నమ్మకం మన హైందవ జీవితంలో ఉంది. అలాంటి గంగానది యొక్క జన్మస్థలమైనటువంటి గంగోత్రి, యమునా నది జన్మస్థలమైనటువంటి యమునోత్రి, వీటితో పాటు కేదార్నాథ్ ఆలయం మనం గమనిస్తే ప్రతి సంవత్సరం భారతదేశ ప్రధాని సైతం
ప్రారంభంలో కేదార్నాథ్ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి వ్యవహారం. టూర్ స్ట్రక్చర్ మొత్తం ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, అందరూ ఎఫోర్డ్ చేయగలరా ఖర్చు? వేగవంతమైనటువంటి ప్రయాణాలకి, తక్కువ రోజు ప్రయాణాలకి చాలామంది పబ్లిక్ అలవాటు పడ్డారు. కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, లేదా పిల్లల విద్యా అవకాశాల దృష్ట్యా కానీ అన్ని విధాలు కూడా షార్ట్ టర్మ్ టూర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంది. కానీ నేను చెప్పేది ఒకటే, షార్ట్ టర్మ్ టూర్ అనేది చార్ధామ్ యాత్రలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. కారణం ఏంటంటే ఏదైతే బేస్ క్యాంప్గా మనం పిలువబడుతూ ఉన్నటువంటి హరిద్వార్, రిషికేశ్ ఉందో అక్కడి నుంచి హిమాలయ పర్వత శ్రేణులలో ప్రతిరోజు కూడా 10 నుంచి 12 గంటల టైం వరకు ట్రావెల్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు. ఒక్కసారిగా మనం చాలా తక్కువ టైంలో వెళ్ళేసి రావాలి, తక్కువ టైంలో చూసేసి రావాలి అని చెప్పి వెళ్ళేటువంటి యాత్ర కానే కాదు. కనీసం అంటే మినిమం 12 రోజుల నుంచి 13 రోజుల పాటు టైం తీసుకుంటుంది. ఈ 13 రోజుల్లో కొన్ని వేల కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పైగా ప్రతిరోజు కూడా హిమాలయ పర్వత శ్రేణుల్లో దాదాపుగా సముద్ర మట్టానికి 6,000 నుంచి 10,000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయ పర్వత శ్రేణులు ట్రావెల్ చేయడం అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కాబట్టి హడావిడి ప్లాన్ అనేది చార్ధామ్ యాత్రలు ఎప్పటికీ కూడా పనికిరాదు. అందువల్ల అక్కడ ప్రభుత్వం వాళ్ళు కూడా, స్థానిక ప్రభుత్వం వాళ్ళు కూడా వెళ్ళేటువంటి వెహికల్కి గ్రీన్ కార్డ్ అని, తర్వాత ఆ వెహికల్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అన్ని విధాల సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వాటన్నిటి కూడా తీసుకొని చార్ధామ్ యాత్ర పంపించాల్సి ఉంటుంది. కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా షార్ట్ టైంలో ఒక 1 వీక్లో కానీ, 5 డేస్లో కానీ, 6 డేస్లో కానీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం సింగిల్ దామ్ లేదా 2 దామ్ లేదా 3 దామ్ ఇలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ 4 దివ్యమైనటువంటి ప్రదేశాలను ఒకేసారి దర్శించుకొని రావాలి అంటే మాత్రం తప్పనిసరిగా 12-13 రోజులు టైం తీసుకుంటేనే కంఫర్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో వెళ్ళాలని ఫిక్స్ అయ్యాక ఎలాంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి? హెల్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా? తప్పకుండా. ఎందుకంటే ఉత్తరాంచల్ గవర్నమెంట్ వాళ్ళు చార్ధామ్ వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య 2021లో ఆఫ్టర్ కరోనా తర్వాత మొదలైనప్పుడు లక్షలాదిగా ప్రయాణికులందరూ కూడా రావడం, అక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకి అవసరమైనటువంటి సౌకర్యాలు, ఎందుకంటే హిమాలయ పర్వత ప్రాంతాలలో అన్ని వైపులా ఉన్నటువంటి ప్రదేశాలు, క్షేత్రాలు చార్ధామ్ ఆలయాలు. ఈ సమూలమైనటువంటి హిమాలయ పర్వతాల్లో మనం వెళ్ళేటప్పుడు లక్షలాదిగా వచ్చేటువంటి ప్రయాణికులకి అవసరమైనటువంటి వసతి సౌకర్యాలు లభ్యమవడం అనేది చాలా అసాధ్యమవుతూ ఉంటుంది. పైగా చార్ధామ్ ఆలయాలు ఉన్నదే 6 నెలల కాలం. ఈ 6 నెలల కాలంలో భక్తులకి అవకాశం ఉన్నటువంటి టైం 4 నెలలు. మేలో ఓపెన్ అయితే మే, జూన్, తర్వాత ఆగస్ట్, జూలై, ఆగస్టు పూర్తిగా రైనీ సీజన్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 4 నెలల కాలం పాటు. అందువల్ల మంచి మంచి హోటల్స్ దొరికేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నటువంటి వాటిల్లో కూడా బెటర్మెంట్ మనకు దొరకాలి అంటే మాత్రం మనం ముందస్తుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండా వెళ్ళారనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామందికి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండవు, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండవు. ఇలా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది కల్లారా 2021లో మనం చూసాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వాళ్ళు కూడా ఏం అంటే ప్రతి సంవత్సరం మార్చిలో ఒక నోటిఫికేషన్ జారీ చేసి చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అన్నటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఆధార్ కార్డు ద్వారా వాళ్ళు ఎన్ని దాములకు వెళ్ళాలి, సింగిల్ దామా, 2 దామా, 3 దామా, 4 దామా, ఎన్ని దాములకు వెళ్ళాలి అనుకుంటే ప్రభుత్వం వారి యొక్క వెబ్సైట్లో ఆ దాములకు వెళ్ళాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని వాళ్ళు ఏ రోజైతే వెళ్ళాలో ఆ రోజు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు అలౌ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియక చార్ధామ్ బేస్ పాయింట్లు అయినటువంటి హరిద్వార్, రిషికేశ్కి వెళ్ళి అక్కడ ఈ యొక్క టోకన్స్ లభ్యం కాక చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల ఎవరికైతే చార్ధామ్ యాత్ర వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళ యొక్క వెబ్సైట్ని సందర్శించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకొని మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఒకవేళ ప్యాకేజీలు వస్తాయి, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, భారతదేశ వ్యాప్తంగానే వందలాది వేలాది మంది ప్రయాణికుల్ని ప్రతిరోజు పంపిస్తూ చార్ధామ్ యాత్ర చరిత్రలోనే అత్యధిక మంది ప్రయాణికులు పంపించేటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. మా సంస్థ నుంచి ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా అక్కడికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మా సిబ్బంది చూసుకుని ఏర్పాటు చేసి పంపించే అవకాశాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం. చాలా చల్లటి వాతావరణం, ఎత్తైన కొండలపైకి ఎక్కాలి. మీరు అన్నారు ఇందాక కొన్ని వేల కిలోమీటర్ల పైకి వెళ్తామని చెప్పి. మరి ఈ వాతావరణం అందరికీ సరిపడుతుందా? అంటే మనం కొంచెం హైట్కి వెళితేనే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అలాంటిది అన్ని వేల కిలోమీటర్ల పైకి అంటే చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళే వాళ్ళు, ముసలి వాళ్ళను వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా?
మనం చూస్తున్నామండి భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి యాత్రా ప్రపంచానికి సంబంధించి మనకు హైందవ సమాజానికి సంబంధించి ముఖ్యంగా ఎన్నో రకాల కుంభమేళాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో రకాల పుష్కరాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో రకాల చార్ధామ్ యాత్ర, అమర్నాథ్, కైలాస్, ఇలా ఎన్నో రకాలైనటువంటి యాత్రలు వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనమైన ప్రయాణికులైన భక్తులైన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటువంటి యాత్ర ఎలాంటిది, ఆ యాత్రకు సంబంధించినటువంటి సౌకర్యాలు అక్కడ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, ముందస్తు ప్రణాళిక ఏంటి, ఇటువంటి ఏ ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన లేకుండా భారతదేశంలో మైదాన ప్రాంతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఉన్నటువంటి సమస్త టూరిజం ప్లేసెస్లలో మనం 1 డే బిఫోర్ వెళ్ళినా మనకు అక్కడ వసతి, దర్శనం అన్నీ కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కానీ హిమాలయ పర్వత ప్రాంతాలలో కేవలం కొన్ని నెలల కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉండి, పైగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకి ఆహ్వానిస్తూ ఉన్నటువంటి చార్ధామ్ లాంటి యాత్రలకు వెళ్ళాలి అంటే మాత్రం కొంచెం హోంవర్క్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అక్కడ ఆహార సదుపాయాలు అందుబాటులో ఉండవు. ఎందుకంటే ఉత్తరాంచల్ గర్వార్ మండల్లో ఉన్నటువంటి ప్రజల ఆహార అలవాట్లు వేరు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజల యొక్క ఆహార అలవాట్లు వేరు. అక్కడ మనకు సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. 2, వసతికి సంబంధించినటువంటి సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏర్పాట్లకు అనుగుణంగా ఒక్కొక్క గ్రామంలో ఒక 2000 నుంచి 3000 మంది భక్తుల్ని స్టే చేయడానికి అవకాశాన్ని మాత్రమే మనకు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వసతికి సంబంధించి ముఖ్యంగా మనకి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పైగా రవాణాకు సంబంధించి ఎప్పుడైతే చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుందో, ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి ఒక ట్రావెల్ వెహికల్ వెళ్ళింది అంటే 13-14 రోజుల కాలం పాటు తిరిగి రావడానికి అవకాశం ఉండదు. అంటే ఒకసారి ప్రయాణికులు తీసుకువెళ్ళినటువంటి వాహనం నెలలో కేవలం 3 ట్రిప్పులు మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. ఇలా అన్ని విషయాల్లో కూడా ఇబ్బందులు తగ్గేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం మే మాసం వచ్చింది అంటే చాలు, మనం చార్ధామ్ యాత్రకు సంబంధించిన విపరీతమైనటువంటి రద్దీ, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, భక్తులు చాలా అవస్థ పడుతూ ఉన్నారు. ఎందుకంటే మార్గ మధ్యంలో ఏమీ కూడా మనకు దొరికేటువంటి అవకాశం అండ్ కొండ చర్యలు విరిగిపడ్డాయంటే ఇంకా అసలు గంటల తరబడి అలా ఉండిపోవాల్సిందే. ఇటువంటి పరిస్థితులలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇంతమంది ప్రయాణికులు మన సంస్థ నుంచి వెళ్తూ ఉన్నారు అంటే 200 మంది సిబ్బందిని హరిద్వార్ మొదలుకుంటే బద్రీనాథ్ వరకు మార్గ మధ్యంలో ఏ బస్సు ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, ఎక్కడ లంచ్ చేస్తుంది, ఎక్కడ డిన్నర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మార్గ మధ్యంలో ప్రతి 200 కిలోమీటర్లకు ఒక చోట ప్రత్యేకమైనటువంటి ఫుడ్ కౌంటర్స్ ఏర్పాటు చేసి, మన భాషలో చెప్పాలంటే అమర్నాథ్ భాషలో లంగర్స్ అని చెప్తూ ఉంటాం. అలాంటి లంగర్స్ లాగా 15 మంది సిబ్బందితో ప్రత్యేకంగా కొండ ప్రాంతాలు అన్ని చోట్ల ప్రత్యేకంగా 200 మంది సిబ్బందిని నియమించి వచ్చేటువంటి ప్రయాణికులు బస్సులు మన ద్వారా ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు తెలుగువారి ఆహార రుచులకు అనుగుణమైనటువంటి పదార్థాలు ఏవైతే మనం తీసుకుంటూ ఉన్నామో వాటన్నిటినీ కూడా లభ్యమయ్యేటువంటి విధంగా, ఏ ఒక్క వ్యక్తి కూడా నేను చార్ధామ్ యాత్ర వెళ్ళాను, నాకు టీ దొరకలేదు, కాఫీ దొరకలేదు, టిఫిన్ దొరకలేదు, నా సౌత్ ఇండియాకి సంబంధించిన మీల్స్ దొరకలేదు, ఇలాంటి పరిస్థితులు లేకుండా వందలాది మంది సిబ్బంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి పనిచేస్తూ చార్ధామ్ యాత్రనికి ప్రతి సంవత్సరం చాలా దిగ్విజయంగా పరిపూర్ణంగా చేసేటువంటి ఏర్పాట్లని మన సంస్థ చేస్తూ ఉంది. కాబట్టి యాత్ర మొదలైనటువంటి మొదటి రోజు నుంచి దాదాపు 50 రోజుల కాలం పాటు ప్రతిరోజు 5 to 6 బస్సెస్ ఢిల్లీ నుంచి బయలుదేరడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఏర్పాట్లు మీరు ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే మాత్రమే చార్ధామ్ యాత్ర సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది చాలా క్లిష్టమైన యాత్ర. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా లేదా ఫ్రెండ్స్ గ్రూప్తో కలిసి వెళ్ళిపోదామంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది 4: వసతి, ఆహారం, నీరు అండ్ ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ఇమ్మీడియట్గా వైద్య సౌకర్యాలు ఏ ఉన్నాయి అనేది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వీటికి సంబంధించి ఏమేమి ప్రొవైడ్ చేస్తుందండి? ఈ 4 అంశాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఒక 8 నెలలు ముందుగానే మొదటిగా విమాన సౌకర్యానికి సంబంధించి హైదరాబాద్ నుంచి కానీ, విశాఖపట్నం నుంచి కానీ, తిరుపతి కానీ, బెంగళూరు కానీ, ఏవైతే మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి ప్రయాణికులు తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి విమాన టికెట్స్ ముందుగానే బుక్ చేస్తూ ఉన్నాం. అండ్ రవాణాకు సంబంధించి క్లియర్ కట్ పిక్చర్ మాకు అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం ఇంతమంది ప్రయాణికులు మనం తీసుకువెళ్ళాలి, వాళ్ళకు అనుగుణంగా వసతి ఏర్పాటు చేస్తున్నాం. కేదార్నాథ్లో కానీ, బద్రీనాథ్లో కానీ, యమునోత్రి కానీ, గంగోత్రి కానీ ఆల్మోస్ట్ ఒక 5-6 హోటల్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పరిధిలో మన సంస్థ యొక్క ఆధ్వర్యంలోనే
ఈ 6 నెలల కాలం పాటు జరిగేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇదివరకు మనం చెప్పినట్లు విధంగా 200 మంది సిబ్బంది భోజనానికి సంబంధించి, ఓన్లీ భోజనానికి సంబంధించి ఆ కొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరొక విషయానికి సంబంధించి తీసుకుంటే ప్రతి 26 మంది ప్రయాణికులకి ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్ని అందుబాటులో ఉంచి ఎయిర్పోర్ట్ పికప్ చేసుకుంటే ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసేంత వరకు, అది హైదరాబాద్ అయినా, ఢిల్లీ అయినా, డెహ్రాడూన్ అయినా, ఎక్కడైనా సరే పికప్ చేసుకుంటే డ్రాప్ చేసేంత వరకు వాళ్ళకు అనుగుణంగా 26 మంది యాత్రికులకు ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్ని కూడా ఏర్పాటు చేసి యాత్రకు ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి 250 మంది 300 మందికి సంబంధించిన సిబ్బంది పరిపూర్ణంగా ఒక 50 రోజుల కాలం పాటు కాన్సన్ట్రేషన్ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళేటువంటి చార్ధామ్ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా మనం చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా వేలాదిగా ప్రజలు తరలి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్క ప్యాసింజర్కి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం ఒక్క విషయంలో మాత్రమే మనం చాలా సందర్భాల్లో చూసాం. కేదార్నాథ్కి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులలో హెలికాప్టర్ విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయని ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ ఒక్క విషయంలో మాత్రమే పబ్లిక్గా చెప్పడం జరుగుతూ ఉంది. హెలికాప్టర్ సౌకర్యం అనేది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొవైడ్ చేయదు. ఒక ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే కాదు, దేశంలో ఏ సంస్థకి కూడా హెలికాప్టర్ టికెట్స్ని బుక్ చేయడానికి అవకాశం లేదు. కేవలం ఒకే ఒక సంస్థ ఐఆర్సిటిసి. ఏదైతే మనం తత్కాల్ టికెట్స్, రైల్వే టికెట్స్ బుకింగ్ చేసుకుంటూ ఉన్నామో దాని యొక్క ఆధ్వర్యంలోనే కేదార్నాథ్కి సంబంధించినటువంటి హెలికాప్టర్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో లేదా మార్చ్ చివరి వీక్లో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసి పత్రికా ప్రకటన ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా, అన్ని మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియచేసి ఐఆర్సిటీస్ ద్వారా కేదార్నాథ్ హెలికాప్టర్ బుక్ చేసుకోమని చెప్తూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉన్నప్పటికీ కూడా చాలామంది భక్తులు ఆన్లైన్లో మోసపోతూ, ఆఫ్లైన్లో మోసపోతూ వేలాది రూపాయలు ఖర్చు పెట్టి, ఎందుకంటే 20 కిలోమీటర్ల ట్రెక్కింగ్ అంటే మనం వెళ్ళలేము, హెలికాప్టర్ వెళ్ళేసి వస్తే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు దర్శనం చేసుకుని రావచ్చు, చాలా కంఫర్ట్గా ఉంటుందని 25,000 30,000 ఒక్కొక్కసారి 50,000 రూపాయలు కూడా కస్టమర్ మోసపోయేటువంటి పరిస్థితి సీతాపూర్, రాంపూర్ ఈ యొక్క కేదార్నాథ్ బేస్ క్యాంపులలో మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి ఎవ్వరు కూడా నమ్మకండి. ఇటీవల కాలంలో చాలా ట్రావెల్ సంస్థలు ఇంక్లూడింగ్ హెలీ ప్యాకేజ్ అని చెప్పి కూడా ఏర్పాటు చేసి అమ్ముతూ ఉన్నాయి. ఎక్కడ కూడా హెలీ ప్యాకేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే మీరు అన్నట్లుగా చాలా మంది ట్రెక్కింగ్ చేయాలనుకుంటారు, నడవలేని గుర్రం ఎక్కుతారు లేదా డోలి ఎక్కుతారు. ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తారు? ఒక్కొక్క ట్రిప్కి 100 మందిని తీసుకెళ్తారు, ఒక్కొక్క ఆప్షన్ ఒక్కో రకంగా ఉంటుంది. సో వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కూడా పడుతుంది. ఎలా ఇదంతా మేనేజ్ చేస్తారు? దీనికోసమే ప్రతి 26 మంది వ్యక్తులకి ఒక ప్రత్యేకమైనటువంటి గైడింగ్ వ్యవస్థ, ప్రతి చోట కేదార్నాథ్, బద్రీనాథ్, సీతాపూర్, రాంపూర్, ఉత్తరకాశీ ఇలా అన్ని ప్రాంతాలలో కూడా 4 లేదా 5 మంది మేనేజర్ని స్థానికంగా ఉంచేసేసి అక్కడే ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులను పికప్ చేసుకోవడం, వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ డోలీ కానీ గుర్రం కానీ అంత ఈజీగా దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఉన్నటువంటి గుర్రాల సంఖ్య తక్కువగా ఉంటుంది, వచ్చేటువంటి భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు కూడా దొరికేటువంటి పరిస్థితి తక్కువగా ఉంది. కాబట్టి అక్కడే ఒక 4-5 మంది మేనేజర్లను ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా స్థానికంగా కోఆర్డినేట్ చేసుకొని ఇవాళ ఎంతమంది భక్తులు వస్తున్నారు ఆర్వీ నుంచి, ఇవాళ 50 మంది వస్తున్నారా, 100 మంది వస్తున్నారా, 150 మంది వస్తున్నారా, వాళ్ళకి ఏర్పాట్లు ఎలా చేయాలి అన్నటువంటి విషయంలో వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతిరోజు కూడా ఏ ప్రయాణికుడు కూడా అక్కడ ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఏర్పాట్లతో చార్ధామ్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ చెప్పినటువంటి విధంగా సంక్లిష్టమైనటువంటి యాత్ర, చార్ధామ్ యాత్ర అంటేనే కష్టమైంది. అంటే ఒక భక్తుడు ఒక ప్రాంతానికి వెళ్ళి వస్తే, నేను ఒక భగవంతుణ్ణి, సాక్షాత్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని, సాక్షాత్ నరుడు నారాయణుడు తపస్సు చేసేటువంటి భూమి మీదనే అతి దివ్యమైనటువంటి ప్రదేశం బద్రీనాథ్ ఆలయాన్ని, భారతదేశంలో దాదాపు 50 కోట్ల మంది ప్రజలకు జీవనాధారమైనటువంటి పుణ్యనదులుగా భావిస్తూ ఉన్నటువంటి గంగోత్రి, యమునోత్రి ఆలయాలను దర్శించి వచ్చాను, మీరు కూడా వెళ్ళండి అని చెప్పేటువంటి విధంగా ఉండాలి. కానీ నేను చార్ధామ్ యాత్ర వెళ్ళేసి వచ్చాను, నా ప్రాణం మీదకి వచ్చింది, ఇంకా ఎవరు కూడా వెళ్ళకూడదు, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాకూడదు. అందుకే క్లిష్టమైనటువంటి యాత్రను సైతం ఇష్టమైనటువంటి యాత్రగా మార్చినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అందువలనే ఏ రోజైతే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 20 సంవత్సరాలుగా చార్ధామ్ యాత్ర ఆపరేట్ చేస్తూ ఉందో అప్పటి నుంచి ప్రతి ఒక్క భక్తుడికి ఆ టైం వరకు చార్ధామ్ యాత్ర అంటే 1 వీక్లో 7 డేస్ 8 డేస్లో మాత్రమే పూర్తి చేసుకొని వచ్చే విధంగా మార్నింగ్ 3 o'clock 4 o'clock స్టార్ట్ చేసి ప్రయాణికుల యొక్క ప్రయాణ బడలికను పెంచుతూ ఎక్కడ కూడా వసతి లాంటివి ఏర్పాట్లు చేయకుండా
వెళ్ళేటి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చార్ధామ్ యాత్ర అంటే కష్టం 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 అన్నటువంటి పదాన్ని తీసుకొని వచ్చారు. అటువంటి పరిస్థితి లేకుండా మనం యాత్రా టయాన్ని 12 రోజులు పెంచాం, లేదా ఇంకా కంఫర్టబుల్గా వెళ్ళాలి అంటే 13-14 రోజుల టైం పాటు ఇచ్చేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొన్ని లగ్జరీ ప్యాకేజెస్ని కూడా చార్ధామ్ యాత్రకి సంబంధించి ఏర్పాటు చేశాం. కంఫర్టబుల్ 3 స్టార్ 4 స్టార్ లాంటి ప్రాంతాలు వసతి కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎవరైనా లగ్జరీగా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రీమియం ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. సో మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి విధానం ఏంటండి ప్రాసెస్? తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటీవల కాలంలో కన్నడ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు ప్రారంభించి వ్యాపార కార్యకలాపాలు చేస్తూ ఉంది. భక్తులకి మరింత చేరువవ్వాలి అన్నటువంటి ఆలోచనతో మరింత ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తీసుకుంటే విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు, కరీంనగర్ నుంచి వరంగల్ వరకు ప్రతి 200 కిలోమీటర్లకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దాదాపు 12 కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని మేజర్ సిటీస్లో కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. అనేక రకాల మాధ్యమాల ద్వారా ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన నెంబర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక చార్ధామ్ యాత్ర మాత్రమే కాదు, సమస్త యాత్రా ప్రపంచాన్ని మీకు అందుబాటులోకి తీసుకువస్తూ చార్ధామ్తో పాటు అమర్నాథ్, కైలాష్, వాటితో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో డొమెస్టిక్ టూర్స్, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో ఆర్వీ టూర్స్ చేసేటువంటి ప్రయాణాలు అనేవి పెంచడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా యూరప్కి సంబంధించి కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్యాకేజీలను అందుబాటులో తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఏషియన్ కంట్రీస్కి సంబంధించి ఎన్నో రకాల ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇంటర్నేషనల్ కానీ, డొమెస్టిక్ కానీ, చార్ధామ్ యాత్ర కానీ ఏది వెళ్ళాలనుకున్నా ఒక చిన్న ఫోన్ కాల్ దూరంలో మాత్రమే మీరు మాకున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి TV9.